వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. 2 రోజులుగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. తెలంగాణ ప్రభుత్వం అంచనాలకు మించి భారీగా పెట్టుబడులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఎంఓయూలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా దాదాపు రెట్టింపు అంటే 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. హైదరాబాద్ రానున్న కాలంలో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్ గా మారనుందా అనే వాదన వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఎంఓయూలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఎంఓయూల్లో మొత్తం 5.75 లక్షల కోట్లలో సగం అంటే దాదాపు 2.99 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రావడం విశేషం. ఇవన్నీ కార్యరూపం దాల్స్తే మాత్రం ఖచ్చితంగా రానున్న కాలంలో హైదరాబాద్ గ్రీన్ ఎనర్జీకి ముఖ్యంగా ఒక హబ్ గా మారనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డే 1లో 2,43,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. దానికి తగ్గట్టు ఎంఓయూలు జరిగాయి. ఇక డే 2 రెండవ రోజు 3.32 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిన పరిస్థితి. ఇందులో గ్రీన్ పవర్ ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఉందో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 2.99 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిన పరిస్థితి. దీని ద్వారా అంటే రానున్న కాలంలో 2.99 లక్షల మేర గ్రీన్ ఎనర్జీ కోసం ఏ పరిశ్రమలు అయితే పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకున్నాయో దీని ద్వారా రానున్న కాలంలో హైదరాబాద్ లో తెలంగాణలో ముఖ్యంగా 1,66,250 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లభించనున్నాయి. ఇక అదే సమయంలో జెన్కో తెలంగాణ జెన్కోతో 11 కంపెనీలు 1,76,348 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక టీజీ రెడ్కోతో అయితే 12 కంపెనీలు 1,23,350 కోట్ల మేర పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి. ఇవి కాకుండా ఫార్మా, తర్వాత డేటా పార్కులు, ఎలక్ట్రానిక్స్, తర్వాత పర్యాటక రంగంలో ఇటు సినిమా స్టూడియోలు పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలు హైదరాబాద్ లో స్టూడియోలు నెలకొల్పుతామని చెప్పి ప్రకటించారు. ఇక జల విద్యుత్కు సంబంధించి 10,120 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు కొన్ని పరిశ్రమలు ముందుకు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా 3,000 మెగావాట్లతో సోలార్ ప్లాంట్లు కూడా నెలకొల్పేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చిన పరిస్థితి. మొత్తానికి 2 రోజుల పాటు జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు పరిశీలిస్తే ఇన్ఫ్రాకి డీసీ పార్క్ 70,000 కోట్లతో 150 ఎకరాలలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి డేటా పార్క్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇక జేసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అయితే 9,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఏజీపీ గ్రూప్ 6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. జెన్ టెక్నాలజీస్ 5,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓయూ చేసుకున్న పరిస్థితి. ఇక్కడ కొత్త కార్ల తయారీ కోసం భారత్ గరుడ అని ఉందో 2,100 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ SCST ఎంటర్ప్రైజెస్ అనేది కూడా దాదాపు 577.11 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి. ఇక ఫార్మా రంగంలో కూడా పెద్ద ఎత్తున అరబిందో కానీ తర్వాత రెడీ ల్యాబ్స్ కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా అరబిందో ఫార్మా అయితే 2,000 కోట్లతో యూనిట్ ని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హెటిరో డ్రగ్స్ సంస్థ కూడా 1,800 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. ఇక్కడ గ్రాన్యూల్స్ ఇండియా సంస్థ కూడా 1,200 కోట్ల పెట్టుబడితో దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను విస్తరించనుంది. ఇక పరిశోధన అండ్ R&Dకి సంబంధించి అయితే భారత్ బయోటెక్ 1,000 కోట్లతో పెట్టుబడులతో ఆధునిక కేంద్రాన్ని విస్తరించనుంది. ఇక ఆహార పానీయాలకు సంబంధించి KJN ఇండియా అయితే 650 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక గోద్రేజ్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంటే 150 కోట్లతో 5 లక్షల లీటర్ల పాల సామర్థ్యం సంబంధించినటువంటి యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. సో ఇక పర్యాటక రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దాదాపు 7,045 కోట్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించి వస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఇక గోల్ఫ్ అండ్ రిసార్ట్స్, డ్రీమ్ వ్యాలీ, ఫుడ్ లింక్, F&B హోల్డింగ్స్,
తర్వాత సాధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్, ఇలా పర్యాటక రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇక ఇవి కాకుండా సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్లు అయితే 2 స్టూడియోలు నెలకొల్పేందుకు ప్రకటించారు. అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలు విఎఫ్ఎక్స్ వర్క్ షాప్స్, ఫిల్మ్ ఎకో సిస్టమ్ పిపిపి మోడల్లో అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ స్టూడియో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అంటే ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి, తర్వాత రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి, ఇవి కాకుండా చిన్న స్టూడియోస్ ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ఇద్దరు అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్లు కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు, సినిమా స్టూడియోలు నెలకొల్పేందుకు ముందుకు రావడంతో సినిమా రంగంలో కూడా తెలంగాణ రానున్న కాలంలో ఒక హబ్ గా మారనుంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, డేటా రంగంలో అయితే హైదరాబాద్ అనేది కేర్ ఆఫ్ గా నిలవనుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏవైతే పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయో 5,75 కోట్ల మేర, ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న కాలంలో ఇండియాలోని గ్రీన్ ఎనర్జీ రంగంలో హైదరాబాద్ ఒక హబ్ గా మారనుంది. ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్లతో పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిన పరిస్థితి గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి. ఇక ఆ తర్వాత రెండవ ప్రధానంగా డేటా పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున 1 గిగావాట్ సామర్థ్యంతో దాదాపు 3 కంపెనీలు, తర్వాత 10 గిగావాట్స్ ఒక 500 మెగావాట్ సామర్థ్యంతో 3 పరిశ్రమలు, మొత్తానికి డేటా సెంటర్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో ఒకటి డేటా సెంటర్లు, రెండవది దీనికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువగా ఈ మొత్తం 5,75,000 కోట్లకు సంబంధించి 75 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడుల్లో ఎంఓయూలో ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం రానున్న కాలంలో హైదరాబాద్ దిశ మారుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టు ఎంఓయూలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పి ఘనంగా చెప్పుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. సో రానున్న కాలంలో ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం హైదరాబాద్ గ్రీన్ ఎనర్జీకి, ముఖ్యంగా డేటా పార్కుల విషయంలో మాత్రం ఒక హబ్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.